రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కోరుకునేది మనము ఆయనను మాత్రమే ఆశ్రయించాలి అని. మనము ఇతర దేవతలను కానీ లేక నరులను కానీ ఆశ్రయించుట దేవునికి ఇష్టపూర్వకము కాదు. ఎందుకంటే మరి మానవులందరూ కూడా దేవుని చేత చేయబడినటువంటి వారే. దేవుడు తప్ప మరి మానవుల చేత చేయబడినటువంటి దేవతలు మరి మనుషులను రక్షింపజాలవు. కాబట్టి మరి మనలను చేసినవాడు మాత్రమే మనకు రక్షకుడుగా ఉంటాడు. ఆయననే మనము ఆశ్రయించాలి. అలాగ ఆశ్రయించే వారందరి ఎడల యెహోవా దయాళుడంట, ఆయన దయ చూపించేటువంటి వాడంట. మరి తనను గనుక ఆశ్రయించినట్లయితే ఆయన యొక్క దయ అనేది మన మీద నిలిచి ఉంటుంది. మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఈ రీతిగా దేవుణ్ణి ఆశ్రయించి ఆ దేవుని యొక్క దయను పొంది అనేకమైనటువంటి శ్రమల్లో వారు విజయవంతంగా బయటకు రావటం అనేది మనం చూడవచ్చు. దానియేలు కానీ, షడ్రకు మేషకు అబేద్నెగో కానీ, మరి మహాశ్రమలు పొందిన యోబు భక్తుడు కానీ, అదేవిధంగా ప్రాణాలకు తెగించి ఎస్తేరు కానీ, మరి ఇట్లాగా మనం చూసుకున్నట్లయితే అనేక మంది భక్తులు మరి దేవుణ్ణే ఆశ్రయించారు. ఏదైతే అయింది దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి అబ్రహాముతో సహా ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు యెహోవా చూచుకొనును అని చెప్పాడు. మరి దేవుడే చూసుకుంటాడు దహన బలికి గొర్రె పిల్లనని అంత విశ్వాసంతో వారందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించటం ద్వారా అద్భుతాలు వారి యొక్క జీవితాల్లో వారు అనుభవించగలిగారు. మరి నీవు నేను కూడా అలాంటి అద్భుతాలు మన జీవితాలలో ప్రత్యక్షంగా అనుభవించాలి అంటే ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి. మనము గనక ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన దయ మన మీద ఉంటుంది. అలాగే తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడంట. కేవలం ఆశ్రయించడమే కాదు, దేవుణ్ణి వెతకాలి. ఆశతో, ఆసక్తితో, హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా ఆయనను, ఆయన సన్నిధానమును మనం వెతుకుతూనే ఉండాలంట. మనము ఆయన్ను వెతికితే ఆయన మనకు దొరుకుతాడు అని వాక్యంలో మనకు స్పష్టం చేశాడు. కాబట్టి మనమందరము కూడా మరి దేవుణ్ణి వెతుకుతూనే ఉండాలి. ప్రతిరోజు ఆయన సన్నిధానంలో నీవు గడుపుట ఆయన వెతుకుటయే. మరి ఆయనకు ప్రార్థించినప్పుడు కానీ, ఆ వాక్యాన్ని విన్నప్పుడు కానీ, ధ్యానించినప్పుడు కానీ, మరి ఇవంతా కూడా మనము ఆయన వెతుకుట అనేది అంటే ఆయనను సంపూర్ణంగా తెలుసుకుంటా. ఎందుకంటే ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము కాబట్టి నీ జీవితకాలం సరిపోదు. అందుకే ప్రతిరోజు ఆయన వెతుకుతూనే ఉండాలి. ఆయన వెతికితే నీవు మేలులు పొందుకుంటావు, దయ పొందుకుంటావు, ఆరోగ్యం పొందుకుంటావు, సమస్తము కూడా నీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి మరి దేవుని పట్ల నీవు ఆశ కలిగి ఉండాలి. ఆశతో వెతికితే నీకు ఆయన దయ అనేది తప్పనిసరిగా దొరుకుతుంది. అనేక సార్లు మనము ఆపదల్లో ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం పంపించటము చూసే ఉంటాము కదా. మరి వాటి నుంచి అద్భుత రీతిగా విడిపించడం, తప్పించడం, రక్షించటం మనం అనుభవపూర్వకంగా తెలుసుకునే ఉన్నాము కదా. అదే ఆయన యొక్క దయ. నీకు కీడు రాకుండా నిన్ను కాపాడుతాడు, నీకు ప్రాణాపాయం రాకుండా నిన్ను తప్పిస్తాడు, నిన్ను అవమానం పాలు కాకుండా దాని నుంచి విడిపిస్తాడు. మరి ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము ఆశ్రయిద్దాము, హృదయపూర్వకంగా ఆయనను వెతుకుదాము. మనము గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన ద్వారా, ఆయన దయ ద్వారా పొందుకుందాము. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, కటాక్షము, జాలి, దయ కలిగినటువంటి దేవ, కృపామయుడా, నీకే స్తోత్రాలు. మరి ఇప్పటి వరకు మీ యొక్క కృపను బట్టి, మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. అన్ని విషయాలలో కూడా మీరు మమ్మల్ని నడిపిస్తూ, విడిపిస్తూ, ఆదరిస్తూ ఉన్నారు. దాని అంతటిని బట్టి మీకే వందనాలు నాయన. ప్రతి విధమైన వ్యర్థత, వ్యతిరేకత మరి మాలోంచి తీసివేసి మేము ఏమాత్రం సంకోచించకుండా కేవలం నిన్ను మాత్రమే ఆశ్రయిస్తూ, ఏమాత్రము రెండు మనస్సులు కానీ, రెండు ధోరణులు కానీ లేకుండా కేవలం నిన్ను మాత్రమే ఏకైక రక్షకునిగా అంగీకరించాము. కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా నిన్ను ఆశ్రయిస్తూ, నిన్ను వెతుకుతూ, నీ నుంచి వచ్చే దయతో మేము అత్యద్భుతమైనటువంటి విజయాలను మా జీవితంలో చూచినట్లు కృప చూపించి ఆశీర్వదించి నీ దయ ఎల్లప్పుడూ మా మీద ఉంచవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.